బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎపిక్ ఫామ్ తో దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి మంచి రచ్చ చేసిందనే చెప్పాలి. ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తర్వాత సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా వలన స్లో డౌన్ అయినా కానీ స్టడీగానే బాక్సాఫీస్ దగ్గర షేర్స్ ను సొంతం చేసుకుంటూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉంది. సినిమా ఇక రీసెంట్ గా బాక్సాఫీస్ దగ్గర 75 కోట్ల షేర్ మార్క్ ను అందుకోగా బాలయ్య కెరీర్ లో మూడవసారి ఈ మార్క్ అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర 70 కోట్లకు పైగా షేర్ మార్క్ అందుకొని రచ్చ చేశాడు బాలయ్య. అందులో ఒక భగవంత్ కేసరి స్లో స్టార్ట్ ను సొంతం చేసుకోవడం వలన లాంగ్ రన్ లో 75 కోట్ల షేర్ మార్క్ ను మిస్ చేసుకుంది. కానీ మిగిలిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు ఎక్సలెంట్ గా జోరు చూపించి 75 కోట్ల షేర్ మార్క్ ను అందుకోగా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ రిమార్కబుల్ స్టార్ట్ హెల్ప్ అవ్వడంతో ఓవరాల్ గా 75 కోట్ల షేర్ మార్క్ ను దాటేసి 80 కోట్ల షేర్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉంది. ఓవరాల్ గా లాస్ట్ 4 సినిమాలలో ఏకంగా 3 సార్లు 75 కోట్లకు పైగా షేర్ అందుకున్న ఒకే ఒక్క సీనియర్ హీరోగా ఎపిక్ రికార్డును బాలయ్య సొంతం చేసుకుని దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఇక బాలకృష్ణ చేస్తున్న అప్కమింగ్ మూవీ అఖండ 2 తో ఖచ్చితంగా మరిన్ని రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.